మన ఛానల్లో ఏ టాపిక్ అయినా కానీ ల్యాగ్ లేకుండా చాలా షార్ట్ అండ్ క్లీన్గా చెప్పడం జరుగుతుంది. రోజు మనం మన ఫోన్ని వాడటమే జీవిత లక్ష్యంగా వాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా అసలు ఆ ఫోన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఫోన్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయి, ఏ పార్ట్ ఎంత ప్రైస్ ఉంటుంది అని డౌట్ వచ్చిందా, లేదా తెలుసుకోవాలి అనుకున్నారా? అయితే నేను ఇప్పుడు మీకు ఆ క్లారిటీ అయితే ఇస్తాను. యాక్చువల్గా స్మార్ట్ ఫోన్ అనేది రెడీ అవ్వటానికి దగ్గరగా ఒక 40-50 కాంపోనెంట్స్ అయితే అవసరం అవుతాయి. కానీ అందులో ఇంపార్టెంట్వి మాత్రమే ఇప్పుడు నేను మీకు చెప్తాను. నెంబర్ 1, ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్. ఇది స్మార్ట్ ఫోన్లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సిస్టమ్ ఆన్ చిప్ని స్మార్ట్ ఫోన్ యొక్క బ్రెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక చిన్న సైజ్ చిప్లా ఉంటుంది. దీనిలోనే సిస్టమ్ యొక్క సిపియు, జిపియు, గేమ్ ప్రాసెసింగ్ యూనిట్, మోడెమ్స్, ఇంపార్టెంట్ ప్రాసెసర్స్ అన్నీ ఎంబెడ్ అయి ఉంటాయి. మీరు ప్రాసెసర్కి ఎస్ఓసికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ప్రాసెసర్ అండ్ ఎస్ఓసి రెండు ఒకటేనా అని. కానీ కాదు. ప్రాసెసర్ అంటే సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియునే సింపుల్గా ప్రాసెసర్ అని కూడా అంటారు. ఈ ప్రాసెసర్ మీదనే ఫోన్ యొక్క కంప్లీట్ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ప్రాసెసర్ ఎంత మంచిది అయితే ఫోన్ అంత బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఎస్ఓసిలోనే ఈ ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ ఉంటాయి. ప్రైసెస్ విషయానికి వస్తే ప్రాసెసర్ రేట్స్ అనేవి ఎక్కడా సపరేట్గా ఏ కంపెనీ వాళ్ళు చెప్పరు, పబ్లిష్ చేయరు. ఎస్టిమేషన్ ప్రకారం ఒక మంచి స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ లైక్ స్నాప్డ్రాగన్ 835 గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రైస్ 4000 నుంచి 5000 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఎస్టిమేషన్ ప్రైస్ మాత్రమే. ఎస్ఓసి యొక్క ఓవరాల్ ప్రైస్ని మనము క్లియర్గా అయితే చెప్పలేం, ఎందుకంటే ఏ కంపెనీ కూడా ఇండివిజువల్ కాంపోనెంట్స్ యొక్క ప్రైజెస్ని పబ్లిష్ చేయదు. సో అప్రాక్సిమేట్గా ఒక మంచి ఫోన్లో వాడే ఎస్ఓసి యొక్క ప్రైస్ 7000 రూపీస్ దాకా ఉండొచ్చు. నెంబర్ 2, బ్యాటరీ. సింపుల్గా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ యొక్క పవర్ హౌస్. దీని యొక్క ప్రైస్ కెపాసిటీ బట్టి 200 రూపీస్ నుండి 1200 రూపీస్ వరకు ఉంటుంది. నెంబర్ 3, స్టోరేజ్. స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ గురించి అందరికీ బాగా తెలుసు. 16 GB, 32 GB, 64 GB, 128 GB, 256 GB, 512 GB, 1 TB, 2 TB ఇలాగ ఫోన్లు కొనేటప్పుడు అందరూ చూసుకొని కొంటూ ఉంటారు. కానీ ఆ స్టోరేజ్ యొక్క యాక్చువల్ ప్రైస్ ఎంతో తెలిసి ఉండదు కదా. 16 GB నుండి 1 TB అంటే 1024 GB స్టోరేజ్ దాకా తీసుకుంటే 100 రూపీస్ నుండి 7000 రూపీస్ దాకా వాటి యొక్క ప్రైస్ అయితే ఉంటుంది. నెంబర్ 4, కెమెరా. ఫోన్ యొక్క కెమెరా పార్ట్ గురించి మాట్లాడితే రేర్ కెమెరా అంటే బ్యాక్ కెమెరా, సెల్ఫీ కెమెరా అండ్ ఇమేజ్ ప్రాసెసర్ ఇవన్నీ కలిపి దాదాపు 300 రూపీస్ నుండి 20,000 రూపీస్ వరకు అయితే ఉంటాయి. ఆ కెమెరా యొక్క లెన్స్ టైప్, రెజల్యూషన్ అండ్ ఇమేజ్ ప్రాసెసర్ని బేస్ చేసుకొని ప్రైసెస్ అయితే డిపెండ్ అవుతాయి. నెంబర్ 5, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అదేంటంటే డిస్ప్లే. ఫోన్ యొక్క డిస్ప్లేస్ ఎల్సిడి డిస్ప్లేస్ నుండి ఎల్ఈడి, ఆమోల్డ్, సూపర్ ఆమోల్డ్ అండ్ ఓఎల్ఈడి ఇలా చాలా టైప్స్ అయితే ఉంటాయి. వీటి యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి 1000 రూపీస్ నుండి 25,000 రూపీస్ దాకా అయితే ఉంటుంది. సో ఇవైతే మెయిన్ పార్ట్స్. వీటన్నిటి ప్రైస్ యాడ్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 3000 రూపీస్ నుండి 50,000 రూపీస్ దాకా అయితే వస్తుంది. సో ఫోన్లో యూజ్ చేసే కాంపోనెంట్ యొక్క స్పెసిఫికేషన్స్ బట్టి ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అనేది అయితే వస్తుంది. ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ యొక్క ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ ఉంటే దానిని మనకు అమ్మేపాటికి దాని ప్రైస్ ఒక 6000 నుంచి 8000 రూపీస్ దాకా కంపెనీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదే హై ఎండ్ ఫోన్ లాంటిది ఐఫోన్ 14 Pro Max గురించి మాట్లాడితే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ చూస్తే దాదాపు 1,50,000 రూపీస్ దాకా ఉంది. కానీ దాని యొక్క యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూస్తే మటుకు అరౌండ్ 40,000 రూపీస్ దాకే ఉంటుంది. సో స్మార్ట్ ఫోన్ కంపెనీస్ వాళ్ళు తయారు చేసిన ఫోన్స్ మీద 50% నుండి 80% దాకా ప్రాఫిట్ మార్జిన్ని గెయిన్ చేస్తారు. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అందరికీ మీరు వాడే స్మార్ట్ ఫోన్స్ యొక్క ఇండివిజువల్ కాంపోనెంట్ ప్రైజెస్ అండ్ రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీద ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. మీరు నాకు నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలి చెప్పాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.